సరే, ఇక వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాం. ఈ వారం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లో పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాల్లో యూకే ముందు వరుసలో ఉంటుంది అనిపిస్తోంది. సో యూకేనేమో ఒకవైపు గ్రూమింగ్ గ్యాంగ్స్, అక్కడ చిన్నపిల్లల్ని అమానుషంగా అత్యాచారాలు చేసి వాళ్ళని చంపేస్తున్నటువంటి ఒక డ్రగ్స్ కి బానిసలు చేస్తున్నటువంటి ఒక ఉదంతాలు ఎన్నో వచ్చాయి. వాటి మీద నేషనల్ ఇన్వెస్టిగేషన్ వేయాలని చెప్పేసి డిమాండ్లు వచ్చినా కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ వేసేది లేదు అని చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది కీర్ స్టార్మర్ ప్రభుత్వం. సో ఇప్పుడు అది ఒకవైపు అటువైపు ఉంటే, ఒకవైపు అదే యూకేలో అమానుషాలు చేస్తున్న వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పారు. ఇంకోవైపు ఏమో యూకేకి సంబంధించిన నేషనల్ పోలీస్ చీఫ్స్ కౌన్సిల్ ఎన్పిసిసి అక్కడ ఆ దేశంలో మత సామరస్యానికి విఘాతం కలిగిస్తున్నది హిందువులే అన్నట్లుగా ఒక రిపోర్ట్ ని విడుదల చేయడం జరిగింది. రిపోర్ట్ వెలుగులోకి రావడం జరిగింది. దీని మీద చాలా అంశాలు ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. సో 2022లో లేస్టర్ అటాక్ జరిగినప్పుడు అక్కడ దాంట్లో కూడా హిందువుల పాత్రే ఉందని, అల్లాహు అక్బర్, జై శ్రీరామ్ ఈ రెండు నినాదాలు ఒకటేనని ఇట్లా కలిపే ఒక ప్రయత్నము, దాన్ని ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ కి సంబంధించిన లేకపోతే గ్రూమింగ్ గ్యాంగ్స్ లోని వ్యక్తుల్ని వాళ్ళని వెనకేసుకు రావడము, హిందువుల్ని బయటకు తీసుకొచ్చి వీళ్ళనే దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం జరగడము మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మీ అనాలిసిస్ చెప్తారా? కరెక్ట్, ఇదే వాళ్ళ హిపోక్రసీ. ఇస్లామోఫోబియా పేరిట ముస్లింస్ చేస్తున్నటువంటి అరాచకాలకు వీడు ఒక పట్టకప్పడం, వాళ్ళ సొంత తెల్లజాతి పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని అమానుషంగా అకృత్యాలకు గురి చేస్తే కనుక దాని మీద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఉండదు అంటున్నాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ ఉండవంటున్నారు. లోకల్ పెట్టి చేస్తామంటున్నారు. అంటే మించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ వీళ్ళని గ్రూమింగ్ గ్యాంగ్ ఆఫ్ పాకిస్తానీ డిసెంట్ అని చెప్పరు, ఏషియన్ గ్యాంగ్స్ అంటారు వీళ్ళని. సో ఇవంతా కూడా ఎక్కడ పొరపాటున మేము ముస్లింస్ ఏమన్నా అంటే కనుక వాళ్ళు ఎలా నొచ్చుకుంటారో అన్న భయంతో వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కీర్ స్టార్మర్ ప్రభుత్వం. అంటే సారీ టు సే, బట్ మనకి ఇంగ్లీష్ లో పదం ఉంది, సకింగ్ ఆఫ్టర్ ద ముస్లిం కమ్యూనిటీ అంటారు కదా, అటువంటి పరిస్థితి. కంప్లీట్ గా వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నటువంటి ప్రభుత్వం. ప్లస్ ఆయన పైపెచ్చి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఏం చెప్పాడంటే ఆయన ఇస్లామోఫోబియా అవేర్నెస్ మంత్ అని పెట్టాడు. ఇట్ ఈస్ అ డీప్లీ ట్రబ్లింగ్ టైమ్ ఫర్ బ్రిటిష్ ముస్లిం కమ్యూనిటీస్ అని చెప్తున్నాడు. లేబర్ ప్రభుత్వం కనుక ఈ మీ మతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ ని మేము తీసే ప్రయత్నం చేస్తాము అంటున్నారు. ఇప్పుడు ఇస్లామోఫోబియాని డెఫినేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇస్లామోఫోబియా డెఫినేషన్ ఇస్తే కనుక ఒక ముస్లిం ఒక తప్పు చేసినా కానీ కూడా, చట్ట విరుద్ధంగా అతను ఏమైనా చేసినా, సమాజ విద్రోహ చర్య చేసినా అతను ముస్లిం కాబట్టి అతను ఏం అనడానికి వీల్లేదు అన్నటువంటి పరిస్థితి రాదు. మనకు ఫ్రీ స్పీచ్ ఉన్నటువంటి దేశాలు, వాక్ స్వాతంత్రం ఉన్నటువంటి దేశాల్లో ఎవరినైనా క్రిటిసైజ్ చేయొచ్చు. ఈ రోజు బ్రిటన్ లో, యూకేలో క్రిస్టియానిటీని క్రిటిసైజ్ చేయొచ్చు, చర్చిని క్రిటిసైజ్ చేయొచ్చు, జీసస్ క్రైస్ట్ ని క్రిటిసైజ్ చేయొచ్చు, యెహోవాని క్రిటిసైజ్ చేయొచ్చు, ఎవరైనా క్రిటిసైజ్ చేయొచ్చు, క్వీన్ ని క్రిటిసైజ్ చేయొచ్చు, ప్రిన్స్ ని, తర్వాత ఇప్పుడు కింగ్ ఉన్నాడు ఆయన క్రిటిసైజ్ చేయొచ్చు. కానీ ఇస్లామోఫోబియా మాత్రం ముస్లింస్ ఏమనడానికి వీల్లేదు, ఇస్లాం ఏమనడానికి వీల్లేదు. సో అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు యూకేలో మనం చూస్తున్నాం. ఇదిలా ఉండగా ఇంకా హిపోక్రసీ ఏంటంటే హిందువులని టార్గెట్ చేయడం. హిందువులు ఇందాక చెప్పినట్టు ఎన్పిసిసి, యూకే నేషనల్ పోలీస్ చీఫ్స్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ ఉన్నారు బ్రిటిష్ హిందూ సమాజంలో. వీళ్ళు ఎలక్షన్ లో ప్రభావం చూపించే దిశగా ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు అని నిర్ణయిస్తున్నారు. మోస్ట్లీ కన్జర్వేటివ్ పార్టీకి ఓటు వేయమని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఫార్ రైట్ ఆర్గనైజేషన్ తోటి వీళ్ళకి మైత్రి ఉన్నది. వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి కామన్ ఏంటంటే కనుక ముస్లింల పట్ల ఉన్నటువంటి వీళ్ళకు ఉన్నటువంటి హేట్రెడ్ ఏదైతే ఉందో అది తప్ప ఇంకేమీ లేదు. దాని వల్ల వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు మన సమాజానికి చాలా డేంజరస్ అని చెప్పి వాళ్ళు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. యాక్చువల్ గా వాళ్ళని లెస్టర్ వైలెన్స్ లో వాళ్ళ గుడి మీద ధ్వంసాలు చేసి వాళ్ళ కమ్యూనిటీ మీద అటాక్లు జరుగుతుంటే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేసిన కేసులు వాళ్ళ మీద పెట్టి, హిందువుల మీద పెట్టి, ఎవరు దాడి చేశారో వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు మనం అక్కడ సాదిక్ ఖాన్ ప్రభుత్వం చూస్తున్నాం. లండన్ మేయర్ సాదిక్ ఖాన్, లండన్ లో, లెస్టర్ లో, అలాగే ఇటువంటి చాలా ప్రాంతాల్లో మనం ఇవన్నీ చూస్తున్నాం. అఫ్ కోర్స్ లెస్టర్ ఆయన పరిధిలో రాదు, బట్ ఓవరాల్ గా అక్కడ ఇది పరిస్థితి. యూకే ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఈ ఇస్లామోఫోబియా పేరిట ఎవరు ఇస్లామిక్ పాకిస్తానీ నేరస్తులు ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ గా ఆ పేరు పెట్టి పిలవకుండా వాళ్ళకి ఏదో మసిపూసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. హిందువులే అకృత్యాలకు పాటుపడుతున్నారు, వీళ్ళే డేంజరస్ అన్నటువంటి ఒక చిత్రీకరణ జరుగుతుంది. చాలా డేంజరస్ ట్రెండ్ ఇది. కీర్ స్టార్మర్ ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ కి వైట్ వాష్ చేసినటువంటి, అంటే ప్రైమ్ మినిస్టర్ కాక ముందర కూడా అటార్నీగా ఉన్నప్పుడు కూడా
వాళ్ళకి సమర్థన ఇచ్చి వాళ్ళని పెద్ద శిక్ష లేకుండా తప్పించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కియార్ స్టార్మర్. ఓకే, ఎంతటి దౌర్భాగ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.